ఇప్పుడు ఎలాగైతే తల్లిదండ్రులు పసిబిడ్డలైనటువంటి వారు అందరికీ ఏవైతే చూస్తున్నారో వారికి వస్త్రం, ఆహారము, నివాసం వీటన్నిటిని పెద్దవారైనటువంటి తల్లిదండ్రులే బిడ్డలకు చూసుకుంటూ వస్తూ ఉన్నారు. అవును కదండి. మీకు పిల్లలు వస్త్రాలు తీసుకొస్తున్నారా? పిల్లలు మీకు పిల్లలకి మీరు వస్త్రాలు తీసుకొస్తున్నారా? చిన్నపిల్లలు అయితే ఎవరు తీసుకురావాలి? తల్లిదండ్రులే తీసుకురావాలి. వాళ్ళు పెద్ద అయినప్పుడు దానికి మీరు చేసిన ఉపకారానికి ప్రత్యోపకారం ఒకటి ఉంటుంది. తల్లిదండ్రులు తమ మీద చూపించినటువంటి ప్రేమకు, తమను భూమి మీద ఒక మంచి స్థాయిలో స్థిరపరిచిన దానికి, తమ కోసము ప్రయాసపడినటువంటి వారి యొక్క కష్టార్జితాన్ని అనుభవించిన దానికి ప్రతిఫలముగా ఈ బిడ్డలు ఒకరోజు నేను చేయవలసిన వారై ఉంటారంటే తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయాలి. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయటం అనేటువంటి ఒక బాధ్యత బిడ్డలకు ఉంటుంది. ఆ బాధ్యతను వారు నిర్వర్తించాలంటే మొదటిగా వారికి అసలు దైవభక్తి ఏంటో ఉంటే కదా ఇవన్నీ ఆలోచన చేయటం. ఈ రోజున లేరా కుటుంబాల్లో బిడ్డలు ఉండి తినటానికి లేక, వారికి సరైన నివాసం లేక అనాథల్లాగా మిగిలిపోతున్నటువంటి తల్లిదండ్రులు ఎంతోమంది. కారణం ఏమంటే వారికి నేర్పించవలసిన వయసులో నేర్పించవలసినటువంటి దైవభక్తిని వారికి అవలంబించకపోవటం. అది నీ లోపం. ఎవరు చూసే వాళ్ళు ఉన్నారండి, ఉండటానికి ఉన్నారు కానీ ఒక నలుగురు. అప్పుడు చెప్తూ ఈ మాట వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒక నెల ఉంచుకొని పంపిస్తున్నారు, వీళ్ళ దగ్గరికి వెళ్తే ఒక నెల ఉంచుకొని పంపిస్తున్నారు. అయినా తిరుపతిలోనే ఉంటారు కదా, వాయిదాలు వేసుకొని లేకపోతే భాగాలు వేసుకొని అటు ఇటు తిప్పట్లే, తల్లిదండ్రులను తిప్పట్లేదా? ఈనాడు నాకు కలవదు, చూస్తే చూడు లేకపోతే లేదు, వాయిదాలు వేసుకొని అన్నమాట, వంతులు వేసుకొని తల్లిదండ్రుల మీద. ఇదంతా ఫలితం దేనికోసం అనుభవిస్తుందంటే, ఈ ఫలితం దేన్ని బట్టి నీకు కలుగుతుందంటే ఈ నష్టము వారికి నేర్పించవలసినటువంటి వయసులో దైవభక్తిని నేర్పించాలి. ఇది నీ బాధ్యత. తల్లిదండ్రుల మీద నీ బాధ్యత అనేటువంటి ఒక విషయాన్ని తల్లిదండ్రులు మొదట దైవభక్తిని వారికి అవలంబించినట్లయితే వారు ఎదిగి పెద్దవారైన తర్వాత వాడికి నడిపించాం, వాడికి త్రోవను చూపించాం, ఇది నడవాల్సిన త్రోవ. పెద్దవారు అయిపోయిన తర్వాత వారు మర్చిపోరాట, దాంట్లోంచి తొలగిపోరాట.